ఖమ్మం జిల్లా కేంద్రంలోని సంజీవరెడ్డి కాంగ్రెస్ కార్యాలయంలో వైద్య మరియు ఆరోగ్య శాఖలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న ఎంపీహెచ్ఏ ఫిమేల్ వర్కర్స్ 14వ తేదీ శుక్రవారం H1I NTUC యూనియన్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో 13 మంది ఎంపీహెచ్ఏ ఫిమేల్ వర్కర్స్ H1I NTUC యూనియన్ సభ్యత్వం తీసుకుని క్షేత్రస్థాయిలో వారు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలపై యూనియన్ నాయకులతో సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ వైద్య మరియు ఆరోగ్య శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. త్వరలోనే యూనియన్ ఆధ్వర్యంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న వారంతా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని యూనియన్ నాయకులు సభ్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్. ఖమ్మం జిల్లా H1 యూనియన్ INTUC అనుబంధంగా పనిచేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో అనేక మంది ANMలు వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ క్యాడర్కి తగిన జీతం కానీ, ఒక రెగ్యులర్ ఉద్యోగులతో సమాన పనికి సమాన వేతనం కానీ వీళ్ళకి అమలు అవ్వట్లేదు. అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ANMస్కి, రెగ్యులర్ ANMస్కి అనేక రకాలైన వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపై INTUC H1 యూనియన్ ఎప్పుడు వీటన్నిటిపై సమస్యలు తీరడం కోసం మేము అందరం ఎప్పుడు ముందుండి వీళ్ళకి రెగ్యులరైజేషన్ అవ్వడానికి కోసం, లేదా సమాన పనికి సమాన వేతనం వాళ్ళకి ఇది కావడం కోసం వీళ్ళందరినీ సంఘటితం చేసి ఈ యొక్క H1 యూనియన్ INTUCని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఈ యొక్క ANMసే కానీ NHMలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళే అందరూ కలిసి ఈ యొక్క INTUC H1 యూనియన్లో సభ్యత్వాన్ని నమోదు చేయించుకొని మీరందరూ ఒక్కతాటిపైకి వచ్చినట్లయితే మన సమస్యలను తొందరగా తీర్చడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సురేష్. నేను H1 యూనియన్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఖమ్మం జిల్లాలో. ఈరోజు అధ్యక్షతగా మన కృష్ణారావు గారు ప్రెసిడెంట్గా అధ్యక్షత వహించి ఈరోజు అవుట్సోర్సింగ్ ANM నుంచి 13 మందిని మన H1 యూనియన్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. మీరందరూ జాయిన్ అయినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెకండ్ ANMs వీళ్ళందరూ కూడా H1 యూనియన్ ఇది INTUC కాంగ్రెస్ అనుబంధ సంస్థ కాబట్టి మనం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాం. కాబట్టి ఏ సమస్యలు తీర్చాలన్నా ప్రభుత్వమే తీర్చాలి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మనం కనుక ఉన్నట్లయితే ప్రభుత్వం దృష్టికి మా H1 యూనియన్ మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన మన సాయిరెడ్డి గారు ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ మన సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. నమస్కారం. నా పేరు ఆదిలక్ష్మి. నేను ANMగా పనిచేస్తున్నాను అవుట్సోర్సింగ్ దాంట్లో. ముందుగా H1 యూనియన్ సందీప్ సార్కి, కృష్ణారావు సార్కి, సురేష్ సార్కి మా కోసం ఎంతగానో కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు. సార్ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు మాకు. ఇప్పుడే కాదు, చాలా విషయాల్లో మాకు శాలరీస్ రాలేదని చెప్పిన 3 months మంచిగా మా కోసం వచ్చి పోరాడి వితిన్ 1 weekలోనే మాకు శాలరీ వచ్చేటట్టు చేశారు. మా ఆశా వర్కరు చనిపోయింది, కానీ కనీసం మా PSC తెలియదు సార్కి. మా ఆశా వర్కర్ తను ఎవరో తెలియదు. తను ఎప్పుడు వాళ్ళు చూడని కూడా చూడలేదు. కానీ చనిపోయిందని తెలిసిన తర్వాత వెంటనే వాళ్ళు స్పందించి నాకు కాల్ చేసి, అమ్మ ఆదిలక్ష్మి ఇట్లా చనిపోయారు, నేను ఇలా హెల్ప్ చేస్తాం, మాకు తోచింది మేము చేస్తాం, మీకు తోచింది మీరు చేసుకోండి అని చెప్పి సార్ వాళ్ళు మంచిగా పోరాడి మంచిగా అందరితో రెస్పాండ్ అయ్యి అందరి దగ్గర వసూలు చేసి వాళ్ళ సొంత ఖర్చులతో కారు పెట్టుకొని అంత 50 kilometers దూరం వచ్చి మంచిగా వాళ్ళకి తగినంత సాయం 30,000 దాకా సాయం చేసి, వాళ్ళకి ఆడపిల్లలు ఇద్దరు, వాళ్ళకి మేము ఉన్నామమ్మా, మీకు ఏదో ఒకటి చేస్తాం, మీ అమ్మది మీకు ఎలాగోలాగ వచ్చేలా చేస్తాం జాబు, ఏదో ఒకటి ప్రయత్నిస్తాం అని చెప్పి వాళ్ళకి మంచి భరోసా ఇచ్చి వాళ్ళని మంచిగా వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి సార్ వాళ్ళు వచ్చారు. అలాగే మాకు కూడా మంచి ధైర్యాన్ని నింపుతారని, మాకు కూడా ఒక రెగ్యులర్ స్థాయికి తీసుకెళ్తారని, మమ్మల్ని ఏ సమస్య వచ్చినా మా కోసం పోరాడతారని ఈరోజు నమ్మకంతో మేము సార్ వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాం. 13 మంది. సార్ అదే నమ్మకాన్ని ఉంచారు, ఇంకా ఉంచుతారని కూడా వాళ్ళకి మాకు చాలా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్.